నేను ఈరోజు కొంతమంది యాదవుల గురించి మాట్లాడదాం అనుకున్నాను. అంటే కొంతమంది యాదవులు ఎవరంటే, మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి చాలా మంది వచ్చారు. అంటే రకరకాల సంబంధాలు 1, 2, 3 కౌంట్ అలా పెరుగుతూ పోయింది. లెట్స్ ఒక 10 మంది ఆ సంబంధం చూడడానికి వస్తే ఆ అమ్మాయి గురించి ఒక 5గురు బాగానే ఉన్నారు. వాళ్ళు చూశారు, ఆ అమ్మాయి నచ్చింది నచ్చలేదు, కట్నం కానుక అన్ని లెక్కలు వేసుకొని వెళ్ళిపోయారు. ఈ మిగతా 5గురు ఉన్నారు కదా, ఈ యదవులు ఏం చేశారంటే రోడ్డు మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని దారిని పోయే ప్రతి వాడిని అండ్ వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారనమాట. పలానా అమ్మాయి ఇక్కడ ఉంది, ఆ అమ్మాయి చాలా చండాలంగా ఉంది, బోకు బొంగు అని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్స్ వాడి బొక్కలా ఉంది, అసలు ఆ అమ్మాయి పెళ్లి చూపులకి చూడడానికి వెళ్ళడమే టైం వేస్ట్, ఇట్లాంటి పదాలు వాడి చేశారనమాట. ఏమనాలి యాదవుల్ని? ఏమనాలి? సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సినిమా, ఈ యదవలు యదవ రివ్యూవర్స్ అందరు కాదు, యదవ రివ్యూవర్స్. అంటే రివ్యూ అంటే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి, సినిమాలో కలర్స్ గురించి మాట్లాడాలి, ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడాలి, సౌండ్ డిజైన్ గురించి మాట్లాడాలి, యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి, యాక్టర్ పర్ఫార్మెన్స్ తాలూకా కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాలి. ఇట్లాంటి మెట్రిక్స్ ఏం లేవు. లైక్ ఏంటంటే జనరిక్గా ఆ థియేటర్కి వెళ్ళగానే టైం వేస్ట్, బొక్క మీకు నువ్వు చెప్పడానికి. ఓకే, నువ్వు చెప్తే వినేసి సినిమా చూడకుండా ఆగిపోరు ఎవరు. అది ఉంది, ఆ ఫ్యాక్టర్ ఇంకా బతుకుంది. కాబట్టి వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చే రీచ్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్లో లెట్సే ఒక 10% ఇన్ఫ్లుయెన్స్ అయినా జనాలు ఆర్ దట్ సినిమా ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా, వాళ్ళ జనరిక్గా ఉన్న ఒపీనియన్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫస్ట్ ఈ రివ్యూయింగ్ స్టైల్ మానుకోండి. థియేటర్కి వెళ్ళకండి, మీరు వెళ్తే మీ టైం బొక్క, టికెట్ డబ్బులు బొక్క, ఈ మాటలు, ఇట్లాంటి రివ్యూయింగ్ స్టైల్, నేను ఫస్ట్ రివ్యూ పెట్టేయాలి వేరే వాడికంటే, నేను ఎంత నెగిటివ్గా చెప్తే అంత బాగుంటుంది, వద్దు. ఎవరు వాళ్ళు చూసి డిసైడ్ అవుతారు సినిమా. ఓకేనా? దయచేసి ఇలాంటి అదవల్ని ఎంకరేజ్ చేయకండి. అండ్ అలా ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా అయితే రోడ్డు మీద తీసుకొచ్చి పెడుతున్నారో, సినిమా కూడా ఆల్మోస్ట్ అంతే. వాళ్ళు బడ్జెట్స్ కానీ, ఆడియన్స్ థియేటర్కి రావడమే చాలా కష్టంగా ఉంది. ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్కి, రైటర్స్కి, రేపొద్దున ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి భయం వేస్తుందా లేదు? వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది జనాలు థియేటర్కి రాకపోతే? ఒకసారి ఆలోచించండి. యాదవులను ఎంకరేజ్ చేయకండి.